హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన ఇండియన్ పాలిటీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆంగ్లేయులు గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా వర్ణించిన చట్టం ఏది? ఆన్సర్ 1858. 800 ఏళ్ల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో అతి పెద్దది ఏది? ఆన్సర్ భారత స్వాతంత్ర్య చట్టం. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించిన చట్టం ఏది? ఆన్సర్ 1909 కౌన్సిల్ చట్టం. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాన్ని కల్పించిన చట్టం ఏది? ఆన్సర్ 1861. భారతదేశంలో మత ప్రాతిపదిక ప్రాతినిధ్య పితామహుడు ఎవరు? ఆన్సర్ మింటో. ఇండియన్ పాలిటీకి సంబంధించిన ప్రశ్నలన్నీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. లార్డ్ బిర్కెన్హుడ్ వ్యాఖ్యకు సమాధానంగా దేనిని పేర్కొంటారు? ఆన్సర్ నెహ్రూ నివేదిక. మహాత్మాగాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం ఏది? ఆన్సర్ 2వ రౌండ్ టేబుల్. భారత ప్రభుత్వం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి కలిగి ఉంటుంది? ఆన్సర్ కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. రాష్ట్రాల ద్విసభ విధానం కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఆన్సర్ 1935 చట్టం. 1935 చట్టం బలమైన బ్రేకులుండి ఇంజన్ లేని యంత్రం అని ఎవరు అన్నారు? ఆన్సర్ నెహ్రూ. ప్రత్యక్ష ఎన్నికల విధానం స్త్రీలకు ఓటు హక్కు కల్పించిన చట్టం ఏది? ఆన్సర్ 1919 చట్టం. లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనలకు గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఆగస్టు 1940 ప్రతిపాదనలు. వేవెల్ ప్రణాళిక ప్రకటించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1945. రాజ్యాంగ పరిషత్ 1946ను ఎవరి సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేశారు? ఆన్సర్ క్యాబినెట్ మిషన్ 1946. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1946 సెప్టెంబర్ 2. ఎవరి సిఫార్సుల మేరకు 1947 భారత స్వాతంత్ర్య చట్టాన్ని రూపొందించారు? ఆన్సర్ మౌంట్ బాటన్ ప్రణాళిక. భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ క్యాబినెట్ మిషన్. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ 1946. డిసెంబర్ 9, 1946లో జరిగిన రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సచ్చిదానంద సిన్హా. దేశ విభజన తరువాత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 299. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కు ఎక్కడి నుంచి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆనాటి బొంబాయి. కార్మిక వర్గాల వారికి రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు? ఆన్సర్ బాబు జగ్జీవన్ రామ్. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఢిల్లీ. ఆశయాలు లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ నెహ్రూ. రాజ్యాంగ పరిషత్తులో వివిధ అంశాల పరిశీలనకు ఎన్ని కమిటీలు కలవు? ఆన్సర్ 22. ఎవరి అధ్యక్షతన ముషాయిదీ కమిటీ ఏర్పాటు చేశారు?
ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముషాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1947 ఆగస్టు 29. ముసాయిదా కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 6. రాజ్యాంగ రూపకల్పన కోసం ఎంత సమయం పట్టింది? ఆన్సర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1949 నవంబర్ 26. రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1950 జనవరి 26. Please like, share and subscribe to our channel.